ఈరోజు కొత్త అసెంబ్లీ కొలువు తీరుతుంది. 175 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కొత్త అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కరించడం కోసము చిత్తశుద్ధితో ఈ అసెంబ్లీలో ప్రమాణం చేస్తున్న శాసనసభ్యులందరూ కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. నూతన అసెంబ్లీ సభ్యులు కొలువుదీరిన ఈ నూతన అసెంబ్లీ రాష్ట్ర ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలా. వారు కన్న కలలు ఏవైతే ఉన్నాయో వారు ఏ విధమైన విశ్వాసం ఉంచుకొని ఈ యొక్క కూటమి అభ్యర్థులను గెలిపించి ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఆ విశ్వాసాన్ని ఒమ్ము కాకుండా, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ నూతన అసెంబ్లీ పనిచేయాలని కోరుకుంటున్నాను. అసెంబ్లీలో కూడా విలువలతో కూడుకున్న చర్చ, నిర్మాణాత్మకమైన చర్చ, ప్రజా సమస్యలు ప్రతిబింబించే విధంగా చర్చ జరగాలి తప్ప గతంలో లాగా బూతులు తిట్టుకోవడాలు, ఇళ్లల్లో ఉండే మహిళల మీద వ్యాఖ్యలు చేయడాలు, మహిళలను వీధుల్లోకి లాగడాలు ఉండకూడదు. కేవలం ప్రజా సమస్యల మీదనే చర్చ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా పనిచేస్తుందని కూడా ఆశిద్దాం. ఆ ఆశకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేయాలా. ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూటమి అభ్యర్థులను గెలిపించారు. ఈరోజు అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, వాటిని పూర్తి చేయడం కోసము శాయశక్తుల నిరంతరము ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము, రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి మాకు విశ్వాసం ఉంది, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మధ్య సౌహృద్భావ వాతావరణము, సత్సంబంధాలు ఉంటాయి. ప్రధానమంత్రి గారి మధ్య, ముఖ్యమంత్రి గారి మధ్య మంచి వాతావరణము, మంచి ఆ స్నేహపూర్వక భావం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయని నేను భావిస్తున్నాను. నిధులు కొరత ఉందని నేను అనుకోవడం లేదు. ఈ సమస్య ఏమిటంటే సరైన ప్రణాళికలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుండే సవాలు. ఆ విధంగా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సవాళ్ళన్నీ కూడా స్వీకరించి వీటన్నిటినీ కూడా పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. సార్, వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే మనకు వచ్చింది 11 సీట్లు, అయితే అసెంబ్లీకి వెళ్ళినా కానీ మాకు ప్రాధాన్యత ఉండదు, మేము ఏమి మాట్లాడలేని పరిస్థితి కూడా అని చెప్తున్నారు. లేదా అది ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకొని మాకు ప్రాధాన్యత, అందులో ఏం అనుమానం లేదు. పార్టీలో యొక్క సంఖ్యను బట్టి ప్రాధాన్యత ఉంటుంది, మాట్లాడే అవకాశాలు ఉంటాయి, పార్టీ నంబర్ను బట్టి మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోవచ్చు, కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడే కదా, 11-10 మంది ఎమ్మెల్యేలకు నాయకుడే కదా ఆయన ఈ విధంగా ఇప్పుడు మాట్లాడడం ఏదైతే ఉందో, ఏదో ఒక ఎత్తుగడతోటి అసెంబ్లీకి బానివ్వకుండా బయట తిరిగేయచ్చు అనే ఎత్తుగడతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రవర్తించండి, ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపించండి, నిర్మాణాత్మకమైన చర్చలో మీరు భాగస్వాములు కావాలి తప్ప ముందుగానే ఏదేదో జరుగుతుంది, మమ్మల్ని మాట్లాడినెవరు ఎవరు కూడా ఎవరిని మాట్లాడకుండా పెట్టే అవకాశం లేదు. అది ప్రజాస్వామ్యంలో కుదరదు. అదేవిధంగా ఈ యొక్క ఓటమిని ప్రజల మీద నిందేస్తున్నారు. అంటే ప్రజలకు మేము ఎంతో సేవ చేశాము కానీ మాకు ఓటు వేయలేదు అని చెప్తున్నారు. అదే సమస్య ఈరోజు వైసీపీ. అదే నేను ఇప్పుడు చెప్పింది కూడా ఏమంటున్నా అంటే, మీరు ఆడలేక మధ్యల మీద పడ్డట్టు ఓటమిని మీరు జీర్ణించుకోలేకున్నారు. ఎందుకు ఓడిపోయాము, ప్రజలు ఎందుకు మనల్ని ఇంత అవమానకరంగా ఓడించారని ఆత్మవిమర్శ చేసుకోవాలా. గత 5 సంవత్సరాలు మీరేం తప్పులు చేశారో వాటి మీద చర్చ జరగాల. తప్పులకు బాధ్యత ఎవరో మీరే నిర్ణయించుకొని వాళ్ళ మీద మీరు పార్టీ పరంగా ఏం చర్య తీసుకుంటారో మీరు నిర్ణయించుకోవాలి తప్ప ప్రజలను తప్పుపట్టడం, ఓటర్స్ని తప్పుపట్టడం, నేను ఇంత చేశాను అయినా నాకు ఓట్లేయడము లేదు అనేది ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి తగిన వ్యవహార శైలి కాదని నేను చెప్తున్నాను. అదేవిధంగా వాలంటీర్లు మాకు ఒత్తిడి వల్లే మేము రాజీనామా చేసాము, వైసీపీ నాయకులు ఒత్తిడి వల్లే మాకు ఎలాంటి ఇది తెలీదు అని కూడా చెప్తున్నారు. గురించి ఏమంటారు? నిజం అది, అందులో ఎటువంటి అనుమానం లేదు. రాజకీయ ఒత్తిడి పెద్ద ఎత్తున ఉండింది.
వాళ్ళు కూడా వాలంటీర్స్ కూడా భయపడ్డారు. మళ్ళీ తిరిగి ఈ పార్టీ వస్తుంది అధికారానికి వస్తే మా భవిష్యత్తు ఏమవుతుందని ఒత్తిడికి తలొగ్గారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఈరోజు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఒత్తిడి వల్లనే మేము ఆ విధంగా వ్యవహరించాము. ఎవరు వాలంటీర్స్ చాలా పేదవాళ్లే కదా, పెద్ద ఇది ఉండేవాళ్ళు కాదు కదా. అందువల్ల వీటన్నిటిని కూడా ప్రభుత్వం కన్సిడరేషన్ చేయాలా. నేను ఇందాకనే చెప్పా, తీవ్రమైన అవినీతి ఆరోపణలు, క్రిమినల్ ఆరోపణలు ఉండేవాళ్ళ తప్ప మిగతా వాళ్ళందరినీ సాధ్యమైనంత వరకు కొనసాగించాలా. పేదవాళ్ళు చాలా సేవలు కూడా చేస్తున్నారు వాలంటరీ వ్యవస్థలో అని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే ఈవీఎంలు ఏదో మగ్గబెట్టారు వీళ్ళు, అందుకని మాకు 11 సీట్లు వచ్చాయి అంటే 164 సీట్లు ఎట్లా వస్తాయి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ భారతదేశంలో ఉండే ఈవీఎంని ఎవ్వరూ ట్యాంపర్ చేయలేరు, ఎవరూ మార్చలేరు అనేది చరిత్రలో నిరూపించబడింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈవీఎంలు ఎవరు ఏమీ చేయలేరు, ట్యాంపర్ చేయలేరని. ఎవరన్నా మా ముందుకు వచ్చి దాన్ని ట్యాంపర్ చేసి చూపించండి అంటే ఇప్పటి వరకు ఎవ్వరూ ఎడలేదు. ఇది తప్పుడు ప్రచారం. ఓడిపోతే ఆయనకు మొన్న 151 సీట్లు ఎట్టొచ్చాయి, అప్పుడు ఈవీఎంలో మార్చారా? ఈరోజు 99 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, 235 సీట్లు అపోజిషన్ ఇండియా అలయన్స్కి వచ్చాయి. ఎట్లొచ్చాయి? కేరళలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తమిళనాడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కూటమి ఎంపీ లోక్సభ అభ్యర్థులు గెలిచారు. యూపీలో మాకు నష్టం జరిగింది. యూపీలో సమాజ్వాదీ పార్టీ కూటమి ఎక్కువ సీట్లు వచ్చాయి. మనం చూసాం, వెస్ట్ బెంగాల్లో మాకు ఇబ్బంది వచ్చింది, అదేవిధంగా మహారాష్ట్రలో వచ్చింది. ఇవన్నీ మర్చిపోతున్నారా? కేవలము జీర్ణించుకోలేక మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి వాళ్ళు భరించలేకున్నారు, వాళ్ళు జీర్ణించుకోలేకున్నారు. వాళ్ళ తప్పుడు పనులన్నీ ఇంకా పెద్ద ఎత్తున బయటకు వస్తాయి. ఇంకా మన అవినీతి చేసిన పనులన్నీ కూడా బయటకు లాగుతారు, మన అవినీతి సొమ్మునంతా బయటకు లాగుతారని భయపడి అర్థం లేని నిరాధారమైన అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారు. డెవలప్ అయిన కంట్రీస్ లో కూడా బ్యాలెట్ పేపర్ మీదనే ఓటేస్తున్నారు, మన ఇండియాలో ఎందుకు డెవలప్ కాలేదు అన్నట్టు విధంగా మాట్లాడారు. ఈవీఎంలు నడిపే దేశాలు చాలా ఉన్నాయి, చాలా డెవలప్డ్ కంట్రీస్. అమెరికాలో ఈవీఎంలు ఉన్నాయి, లండన్లో, ఇంగ్లాండ్లో ఈవీఎంలు ఉన్నాయి. కొన్ని చిన్న దేశాలు 2 కోట్ల 3 కోట్ల ఓటర్స్ ఉండే దేశాలు ఇవి నడుపుకోవచ్చు. కానీ ఈ దేశంలో 100 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు, 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బ్యాలెట్ పేపర్లు పెట్టేస్తే గోండాలను పంపించేసి బూతులు స్వాధీనం చేసుకుని బ్యాలెట్ పేపర్లు గుద్దుకోవచ్చని. ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. గతంలో బ్యాలెట్ పేపర్ సిస్టమ్ ఉన్నప్పుడు అవన్నీ మనం చూసాం కదా, బీహార్ లాంటి వారి దగ్గర, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో. ఈరోజు అది కుదరదు కదా. ఈరోజు స్వేచ్ఛగా ఓట్లేసే అవకాశం ఉంది కదా. అందువల్ల అది ఉంది కాబట్టి మేము గెలవలేవు కాబట్టి ఈవీఎంల మీద పడ్డం కంటే వాళ్ళకి ఇంకేం తెలియదు. అది కూడా చూసాం మనం పక్కన డిస్ట్రిక్ట్ లో ఈవీఎంలు పగలు కొట్టడం కూడా. అదే గోండాగిరి పల్నాడులో చూసాము. వాళ్ళ మీద కేసులు పెట్టున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. తప్పు చేసిన వాడు ఎవడో తప్పించుకోలేడు. సరే, ఈ ఋషికొండ మీద అసలు అంతకు ముందు ఒక జగన్మోహన్ రెడ్డి హౌస్ అని చెప్తున్నారు, ఇప్పుడేమో దాన్ని ప్లేట్ మార్చారు. ఋషికొండ మీద రకరకాల ప్లేట్లు మారుస్తున్నారు, రకరకాల డ్రామాలకి తెరలేపుతున్నారు. ఋషికొండ మీద ముందు ఏం చెప్పారు? ముందు రిసార్ట్స్ అన్నారు, హరిత రిసార్ట్స్ ఉంటే దాన్ని పగలగొట్టారు, రిసార్ట్స్ కడుతున్నామన్నారు. తర్వాత ఇంకేదో పెద్ద 7 స్టార్ హోటల్ అన్నారు. తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం అన్నారు. ఇప్పుడేం చెప్తున్నారు? రాష్ట్రపతి వస్తే, ప్రధానమంత్రి వస్తే దిగేదానికి ఎక్కడ అవకాశం లేదు కదా, మంచి వస్తే. ఎప్పుడైనా అడిగారా రాష్ట్రపతి ప్రధానమంత్రి మేము విశాఖపట్నం వస్తున్నాం, మాకు ఉండడానికి మంచి ఇల్లు లేదని ఎప్పుడైనా అడిగారా? ఇంతకుముందు ఎప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రులు విశాఖపట్నం పర్యటన చేయలేదా? ఇది కావాలని ఏమనుకున్నారంటే, శాశ్వతంగా మేమే ముఖ్యమంత్రి, ఇంకో 25-30 సంవత్సరాలు నేనే ఉంటాను ఎలక్షన్లకు గెలిచి, అందువల్ల పెద్ద ఎత్తున లగ్జరీ మ్యాన్షన్, ఒక పెద్ద ఇది కట్టుకొని, కోట కట్టుకొని అందులో ఉండాలనుకున్నాడు. ఆశలంతా నిరాశ అయ్యాయి. దాని మీద ఎంత ఖర్చు పెట్టారో, దానికి అసలు అనుమతులు ఉన్నాయా లేదా, దాని మీద కూడా లోతుగా విచారణ జరుగుతుంది. దోషుల్ని శిక్షిస్తారు. అదే పక్క రాష్ట్ర వాళ్ళు ఒక కామెంట్ చేస్తున్నారు సార్, అయితే ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు కూడా వేయలేని దుస్థితి వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఋషికొండ మీద ఋషికొండగా ఇప్పుడు అది బోడికొండ మొత్తం సర్వనాశనం చేశారు వాళ్ళు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా చెప్పింది, వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. వాళ్ళు 8 ఎకరాల 22 సెంట్లోనే మేము కడుతామని అనుమతి తీసుకున్నారు. 22 ఎకరాల్లో గట్టేసి ఉన్నారు. ఇవన్నీ కూడా పర్యావరణ అనుమతులు